బొంతల ధృతిలక్ష్మి గారు మరి మంచి మార్కులు 467. టీచర్స్ మరి ఎప్పుడు అసలు 3 మార్క్స్ తక్కువ అంటే ఇంకా అసలు రైటింగ్ విషయంలో కావచ్చు, చదువుకునే విషయంలో కావచ్చు, టీచర్స్ పేరెంట్స్ ఎంత కోఆపరేషన్ చేశారో అర్థమవుతుంది. మా అఖిల్ కూడా ఇలాంటి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉంది. ప్రతిభ పురస్కారాలు వైశ్య వికాస వేదిక ద్వారా లైన్ డాక్టర్ కాసం సత్యనారాయణ గారు అధ్యక్షతన జరుగుతున్న పురస్కారం అనిపించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మార్కులు రావడానికి కారణం ఏమై ఉండవచ్చు? అన్ఫార్చునేట్లీ అంటావా, ఫార్చునేట్లీ అంటావా? కష్టం చదివినాను, కాలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఉందా మీకు? ఉంది. అందులో కిక్ అనిపిస్తుందా? అనిపిస్తుంది. లేచేవాళ్ళు మార్నింగ్ 6 ఎర్లీనా? ఇంకా రాత్రి చదువుతా. రాత్రి 1:30 వరకు చదువుతా. టీవీ ఉందా? ఎప్పుడు బంద్ అయి ఉంటుందా? ఆల్మోస్ట్ బంద్ అయ్యే ఉంటుంది. పేరెంట్స్ ఎట్లా ఉంటారు? కోఆపరేషన్ బాగా కోఆపరేట్ చేస్తారు. చదువు అన్నారు, ఇంకా బ్రేక్ తీసుకోండి అని అంటారు. మీరు అదృష్టవంతులు, అందుకే అన్ని సంపాదించారు అనమాట. సో ఏం కావాలనుకుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మార్కులు తీసుకొని సాఫ్ట్వేర్ చాలా తక్కువలో కూడా వస్తుంది సాఫ్ట్వేర్. మరి బాగా త్వరగా సంపాదించుకోవచ్చు అనుకుంటారా? అదేం లేదు, అది ఇంట్రెస్ట్ ఉంది కోడింగ్ సైడ్. సాఫ్ట్వేర్ అవుతారా లేకపోతే కంపెనీ పెడతారా? అంటే ఇప్పుడు వచ్చే మార్క్స్ బట్టి. స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇన్ని మార్కులు అంటే ఏం చేయాలి అసలు? ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అయినంత వరకే చదవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చదివితే మళ్ళీ రాకపోతే చాలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.